నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నేలతల్లి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో వ్యవసాయంలో బయోచార్ వినియోగంతో రైతులకు కలిగే ప్రయోజనాలపై చర్చిద్దాం. ముందుగా అందుకు సంబంధించిన ఓ చిన్న ఏవీని ఇప్పుడు చూద్దాం. ఈ కాలంలో కొత్తగా వినిపిస్తున్న పేరు బయోచార్. మన వాడుక భాషలో చెప్పాలంటే కట్టె బొగ్గు అని అర్థం. పంట వ్యర్థాలతో తయారు చేసుకునే అవకాశం ఉన్న ఈ చార్కోల్ పంటల దిగుబడులకు ఎక్కువ మేలు చేస్తుందని స్వతంత్ర శాస్త్రవేత్త ప్రముఖ జియాలజిస్ట్ డాక్టర్ నక్కా భాస్కర్ రెడ్డి గారు అంటున్నారు. ఈ విధానాన్ని తెలుగు రాష్ట్రాల రైతులకు అవగాహన కల్పించాలన్న తపనతో ప్రముఖ విశ్వవిద్యాలయం ఐఐటి ముంబైలో జియాలజీ విభాగంలో నిపుణులైన సాయి భాస్కర్ రెడ్డి గారు వివిధ ప్రాంతాల్లో రైతుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయం, పర్యావరణ పరంగా దీని ప్రయోజనాల గురించి దేశ విదేశాల్లో విస్తృతంగా పరిశోధనలు చేశారు. క్షేత్ర ప్రయోగాలు చేస్తూ ఇప్పటికి 5 పుస్తకాలను రాశారు. ఈ పుస్తకాలు అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండేలా ఆన్లైన్లో ఉంచారు. సీజన్లో సాగు చేసే పంటలైనా, పండ్ల తోటలకైనా బయోచార్ రైతులకు ఓ నల్ల బంగారమే అంటున్నారు సాయి భాస్కర్ రెడ్డి గారు. చూశారు కదా, ఈ రోజు నేలతల్లి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈ బయోచార్ ఉపయోగించడం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలపై మనతో మాట్లాడటానికి స్వతంత్ర శాస్త్రవేత్త, ప్రముఖ జియాలజిస్ట్ డాక్టర్ నక్కా భాస్కర్ రెడ్డి గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. చక్కని ఏవీని చూసాము. ఒక రకంగా రైతన్నలకు ఇప్పుడు పెట్టుబడి భారం అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. అసలు ఈ బయోచార్ అంటే ఏంటి? ఈ విధానం మన తెలుగు రాష్ట్రాల్లో అమలవుతుందా? ఏం చెప్తారు సార్? బయోచార్ అంటే ఇది వెనకటి నుంచి ఉన్న ఇదేదో కొత్తగా వచ్చిందేం కాదు. అయితే మనకు ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ అని లేదా ఆధునిక వ్యవసాయం అనే పద్ధతులల్లో మర్చిపోయిన అంశం ఇది. అదర్వైజ్ ట్రెడిషనల్గా చాలామంది రైతులు కూడా పంట వ్యర్థాలను తగలబెట్టడం అనేది మనం సాధారణంగా చూస్తాం. అయితే ఈ తగలబెట్టే దాంట్లో ఇంత బొగ్గు, ఇంత బూడిద అనేది 2 అవుతాయి. అంటే ఆ బొగ్గు విలువ భూమికి ఇస్తున్నది, బూడిద విలువ కూడా భూమికి ఇస్తున్నది. అంటే ఏ రైతు కూడా ఒకవేళ ఇది నెగిటివ్ అని అంటే వాళ్ళ సొంత పొలంలో కలబెట్టాడు, ఎక్కడో దూరం పోయి కలబెడతాడు. అంటే వాళ్ళకి తెలుసు ఏడైతే గాలిందో అక్కడ చెట్టు కూడా మంచిగా పెరిగింది అనేది వాళ్ళకు పంట వేసినప్పుడు తేడా తెలుస్తున్నది. అట్లా మనకు ఒకటి తరతరాల నుంచి వచ్చిన ఒక కల్చరల్లో ఇది అనేది ఒక భాగం. అయితే ఇందులో ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనే దాంట్లో ఒకటి ఉంటుంది. ఎంత మనము ఈ యొక్క ఎరువులు తయారు చేయాలి, సేంద్రియ ఎరువులు ఇవన్నీ చేసుకోవచ్చు కదా, కంపోస్టింగ్ అంటాం మనం. సరే, ఎంత తగలబెట్టాలనేది ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. యాక్చువల్గా 2 కూడా కావాలి మనకు. అట్లా మనము దీన్ని తీసుకోవాలి. ఓన్లీ ప్యూర్ బయోచార్ వేస్తే భూమికి బలం అనేది ఇల్లాజికల్. బయోచారు దాంతో ఎరువులు, అందులో మీరు సేంద్రియం ప్రాధాన్యత ఇచ్చుకుంటా వేరే ఎరువులు కూడా వేయచ్చు. ఇప్పుడు కెమికల్ ఎరువులు వేసినా అతిగా మనం వేసే అవకాశం ఉండదు అన్నట్టు. ఎందుకంటే ఇది పట్టుకొని అందులో నిక్షిప్తం చేసుకొని మెల్లగా చెట్లకు అందిస్తుంది. ఆ పర్టికులర్ నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా నీళ్లు సడన్గా వర్షం పడ్డది, నీళ్ళను పట్టుకుంది, ఆ తేమను మెల్లగా చెట్టుకి ఇస్తుంది. ఇలాంటిది మనకు వ్యవస్థ ఈ యొక్క సాయిల్ స్ట్రక్చర్లో పోషకాలను కాపాడి మొక్కకు అవసరమైనప్పుడు అందించడానికి బయోచార్ ఉపయోగపడుతుంది అంటారండి. పర్ఫెక్ట్. యాక్చువల్గా ఇది 100 ఏళ్ళ నుంచి 1000 ఏళ్ళు పక్కా భూమిలో ఉంటుంది ఒకసారి మనం వేస్తే. రైతులు సార్ పొలాలలో ఇవన్నీ కాలబెట్టుకుంటా భూమిని కూడా ఖరాబ్ చేస్తున్నారు, సారం నశిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి బయోచారుకును ఈ కాలబెట్టిన దానికి ఏమైనా భేదం ఉన్నదా? అసలు కాలబెడితే వాయు కాలుష్యం ఏర్పడి ఢిల్లీ మొత్తం నగరాలన్నీ వాయు కాలుష్యంతో కుణుములు ఇంకే రకంగా అవుతుందో మరి తమరు ఇంకా కొంచెం విపులంగా రైతులు అసలు బాగా భూములలో ఈ కాలబెట్టుడే చాలా డేంజర్ అని శాస్త్రవేత్తలు అంటారు. మరి మీరు బయోచార్ అంటే సార్ కొంత ఇంకా బాగా అవగాహన కల్పించవలసిందిగా ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు నేను కూడా శాస్త్రవేత్తనే, ఈ శాస్త్రవేత్త కూడా చెప్తుండు కదా. అంటే ఇప్పుడు దీని మీద రీసెర్చ్ యాక్చువల్గా 2000 సంవత్సరం నుంచి ఎక్కువగా అయింది. ఇది పాయింట్. అందులో మనము ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో అన్ని ఆధునిక పరికరాలు ఉన్న వాళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్స్ అనండి, ఆస్ట్రేలియన్స్, గవర్నమెంట్ ఆడ ముందటుండి చేస్తుంది, యూరోపియన్ కంట్రీస్, కెనడా. మరి వీళ్ళు అంటే ఒక రకంగా ఈ సైన్స్ని మళ్ళా అది కూడా అమెజాన్ అడవులల్లా చరిత్ర కూడా రాయని ఏదైతే ఉన్నదో దాన్ని గుర్తించి
ఒక ఫ్రాన్స్ అంత దేశం ఎంత ఉంటుందో అంత సైజులా ఇక్కడ మనకు బొగ్గుతోటి భూమిని సారవంతం చేసిర్రు, ఇక్కడ ఏది పండని దాంట్లో అనేది వాళ్ళు డిస్కవర్ కూడా చేసి అక్కడికి వెళ్ళి మరి అట్లా మన దగ్గర కూడా చాలా ఉన్నాయి క్షేత్రాలు. సో ఎందుకు వాడుతున్నారు, ఎందుకు వాడిర్రు అనే రీసెర్చ్లో ఇది తెలిసింది. అయితే 2010 నుంచి కొంచెం ప్రాచుర్యం వచ్చింది. ఐపీసీసీ రిపోర్ట్లో కూడా క్లియర్గా చెప్పారు. కాబట్టి ఇప్పుడు డౌటే లేదు. శాస్త్రవేత్తలు అంటే ఇప్పుడు విదేశీ శాస్త్రవేత్తల మన శాస్త్రవేత్తలు అని కాదు, సైన్స్ ఈజ్ సైన్స్, ఎవరు దాన్ని గుర్తించిన సైన్స్. సో కాబట్టి ఇప్పుడు అట్లీస్ట్ గుర్తు తెచ్చుకున్నందుకు. రెండోది ఏంటంటే వారు అన్నది కరెక్ట్ మాట, ఇష్టం ఉన్నట్టు గాలబెట్టడము, పొగ తెచ్చడము. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎందుకు పట్టుకుంటారు, నువ్వు పెట్రోల్ పోసినా నేను పెట్రోల్ పోసిన, కల్తీ పెట్రోల్ అని ఉండదు, అదే పెట్రోల్ పంపు, నా దాంట్లో పొగ ఎక్కువ వచ్చిందని పట్టుకోరు. కరెక్ట్ అది. అట్లనే మనం కూడా ఇది తయారు చేసే ప్రక్రియలా పొగ ఎక్కువ వచ్చేటట్టు చేయడం అనేది ఇల్లాజికల్. అదేగా ట్రైనింగ్ ఇచ్చేది రైతులకు. ఇది కాదు పద్ధతి, మనం ఎక్కువ గాలి లేనప్పుడు సైలెంట్గా ఉన్నప్పుడు లేదా గుంతలో చేసుకున్నా అతిగా ఆక్సిజన్ వచ్చి లేదా గాలి తలిగి అట్లనే తేమ ఉండొద్దు మన బయోమాస్లో, అట్లా ఆ ప్రక్రియలే చేసుకుంటే డెఫినెట్గా పొగ తక్కువ వచ్చి మనకు బొగ్గు అనేది ఎక్కువ అవుతుంది. పొగ అంటే ఏంది, ఎగిరిపోయే కార్బన్. ఎగురొద్దు కదా, అది ఆడ ఉండాలి. ఉండాలంటే ఏంది, తక్కువ ఆక్సిజన్ లేదా ఆక్సిజన్ లేని కండిషన్, ఇంకా పైరాలసిస్ అనే పదంలో క్లియర్గా వాడతాం. ఈ ట్రైనింగ్లు అవసరము. ఇవి ఇంతకుముందు మనోళ్ళు ఎవరైనా ఇప్పుడు మీరు చెప్పండి, నేను డిపార్ట్మెంట్ ఉందా ఈ ట్రైనింగ్ లేనికే? వ్యర్థాలను మేనేజ్ చేయడం అని అంటాం, అలా కంపోజ్ చేయని అంటాం. సరే, కంపోజ్లో ఏరోబిక్ అనరోబిక్ అవన్నీ బాగా ప్రాచుర్యమని చేస్తాం. అది కాకుండా ఈ ప్రత్యామ్నాయంగా పత్తి కట్టు ఉన్నది, ఏం చేయాలో చెప్పండి. మరి పత్తి అమ్ముతాం, పత్తితో పాటు కట్టె కూడా మీకు ఇస్తే తీసుకుంటారా? ఓ 2 ఇడ్లీలు కొంటేనే ఇంత చెత్త మీకు ఇస్తారు ఇంటికి, అంటే ఆ డబ్బాలో పెట్టి. అట్లా బియ్యం ఇస్తే మరి వరిగడ్డి ఇప్పుడు అది కూడా మిగులుతున్నది కొన్ని చోట్ల, పశువులు లేక, ఎన్కటి పద్ధతులు లేక. భాస్కర్ రెడ్డి గారు, మీరు చెప్పినట్టు కంపల్సరిగా వ్యర్థాలనైతే రైతన్నలు ఉపయోగించుకుంటేనే పంటకు లాభం ఉంటుంది అనేది మీరు చెప్తున్నమాట. సో బయోచార్ అనేది తయారు చేసుకోవాల్సిన అవసరం రైతులకు ఉంది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఇంకా మన రైతన్నలకు అవగాహన కలగాలి అంటే ఏం చేయాలంటారు? ఇది ఇటు ప్రభుత్వం పరంగా, పాలసీ పరంగా, తర్వాత స్వచ్ఛంద సంస్థలు అనేది ఎఫ్పిఓస్ వాళ్ళది మెయిన్ రోల్ ఉంటుంది ఇందులో యాక్చువల్గా. సో అందరు కూడా అది కూడా ఒకటి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, దీన్ని ఒక గ్రీన్ రెవల్యూషన్ లెక్క ఇష్టం ఉన్నట్టు చేయకండి. సరే, ఒకటి కొత్త సైన్స్ వచ్చినప్పుడు దాన్ని సైన్స్ లెక్కనే అర్థం చేసుకొని, నేనంటే ప్రతి రైతు కూడా ఒక పెద్ద శాస్త్రవేత్త. ఖచ్చితంగా 5 ఏళ్ళు వ్యవసాయం చేస్తే నాకు పిహెచ్డి వాళ్ళకు ఇచ్చేయాలని ఉంటుంది, గవర్నమెంట్ ఇచ్చేయాలి. ఎందుకని అంటే అన్ని సబ్జెక్టులను వాళ్ళను అర్థం చేసుకొని ఫైనల్గా ఒకటి మనకు పదార్థాన్ని, మెటీరియల్ని, ప్రొడక్ట్ అది డైరెక్ట్ ఉండదు ప్రకృతిలో, ఒక మినరల్ లెక్క, దాన్ని చేతిలో పెడితే నువ్వు జీవిస్తున్నావు. అంత గొప్ప పని చేస్తారు కదా. మరి వీళ్ళు సైంటిస్టులు అయిన వాళ్ళకి కొన్ని పద్ధతులు మనం చెప్పాల్సిన ఆవశ్యకత మనకు ఉంటుంది. ఫీల్డ్ ట్రయల్ అని ఒకటి ఉంటుంది, చేసుకో, అంతే చేసుకో. ఎంత కావాలో, ఎంత తిన్నారంటే అంత మంచిగా ఉంటారని ఒకటి లెక్క ఉంటుంది కదా మనకు దేనికైనా. సో అదే లెక్కతో వేయాలి. అతిగేస్తే కూడా 100 ఏళ్ళు ఉన్నది మరి మనకు నెగిటివ్ అవుతుంది, తక్కువ వేస్తే నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈ రెండు కూడా అర్థం చేసుకోవాలి కదా. ఐ థింక్ ఈ యొక్క ఫీల్డ్ టు ఫీల్డ్ ట్రైనింగ్ ఇప్పుడు దేశంలో దాదాపు 10 రాష్ట్రాలలో నేను ఫిజికల్గా వెళ్ళి ట్రైనింగ్లు ఇచ్చింది ఇదే. ఛాలెంజెస్ పెడుతున్నా. ఛాలెంజ్ అంటే ఏం లేదు, అందరూ ఒక 10 ఊర్లలో ఉంటే కూడా 10 ఊర్లో లేస్తారు. ఎవరిది పెద్దగా వస్తే వాళ్ళకి 5,000 పెట్టండి. ఇది ఇంకా బెస్ట్. ఎందుకంటే ల్యాబ్ టు ల్యాండ్ అనేది వేరేది, ల్యాబ్ అనేది ఒక కండిషను, ల్యాండ్ టు ల్యాండ్ అనేది ఇది బెస్ట్ ఛాలెంజెస్. హయ్యెస్ట్ చెట్టు పెట్టిన వాళ్ళు లేదా కాయలు హయ్యెస్ట్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఒక చెట్టుకి, వాళ్ళకు కంటిన్యూస్ రివార్డులు అవార్డులు ఇచ్చుకుంటూ వెళ్తే ఆ రీసెర్చ్ అనేది మనకు అందరికీ అవగాహన అనేది అవుతుంది. భాస్కర్ రెడ్డి గారు, మీరు చెప్పినట్టు ఖచ్చితంగా రైతన్నలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ప్రతి రైతు కూడా ఒక 5 సంవత్సరాలు వ్యవసాయం చేశారు అంటే వారికి ఖచ్చితంగా వారు ఒక శాస్త్రవేత్త అని చెప్పొచ్చు. ఊర్లో తాతల్ని మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా వాళ్ళు చెప్పే విధానాలంటే వాతావరణాన్ని బట్టి ఎలా సాగు చేయాలో రైతన్నలకు తెలుసు. ఈ నేపథ్యంలో అసలు బయోచార్ని అన్ని పంటలకు ఉపయోగించుకునే వెసులుబాటు ఉందా? కొన్ని పంటల్లోనే ఈ బయోచార్ వినియోగం అనేది ఉంటుందా? ఫస్ట్ బయోచార్ అనేది మంచిది అని అన్నా కానీ ఒకవేళ ఎవరైనా అనుకో మా పిల్లగాడు మస్తు చదువుతాడు, అని ట్యూషన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు అంటే పర్ఫెక్ట్ అదే టైప్ కదా.
నీ పొలంలో మంచిగా ఆల్రెడీ ఈల్డ్ హైయెస్ట్ ఉన్నది, ఇంకా నాకు సాటిస్ఫాక్షన్ ఉంది, ఇట్లా నా అనుకున్న వాళ్ళకు అవసరం లేదు ఫస్ట్ మాట. ఓకే. లేదు నాకు నేలలు బాగలేవు, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ నాకు ఇసుక నేలల టైప్ ఉన్నాయి, లేకపోతే సత్తువ లేదు, నా సాయిల్ ఆర్గానిక్ కార్బన్ కూడా పడిపోయింది. సాయిల్ ఆర్గానిక్ కార్బన్ కాదు గుర్తుపెట్టుకోండి, కానీ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ పెంపొందించడానికి దోహదం చేస్తుంది. అది చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ. అంటే మీరు చెప్తుంటే చౌడు భూములు ఎక్కువగా ఉంటాయి తెలంగాణలో, కొన్ని ప్రాంతాల్లో చౌడు భూములు ఎక్కువగా ఉంటాయి. ఈ చౌడు విరగటానికి ఈ బయోచార్ అనేది ఉపయోగపడుతుందంటారా? ఇక్కడ అమెండ్మెంట్స్ అని అంటాం. ఎప్పుడు కూడా బొగ్గు డైరెక్ట్ వేస్తే సొల్యూషన్ లేదు. ఓకే. బొగ్గుతో పాటు ఎరువులు అని అంటాం. ఎరువులు డెఫినెట్గా చౌడును తగ్గిస్తాయి కదా. ఇప్పుడు పచ్చిరేట కాడికి మొదలు పెడితే రకరకాలే తగ్గిస్తాయి. రెండోది మామూలుగా కూడా మనకు వేరే ట్రీట్మెంట్లలో ఏమంటాము, సరే ఇంత జిప్సమ్ వేయండి అని అంటారు మామూలుగా, లేకపోతే హ్యూమిక్ యాసిడ్ లాంటివి ఏమని అంటారు, లేకపోతే ఇసుక కూడా వేసిన ఇసుక అంటే ఇప్పుడు చాలా రేటు కానీ వేయలేము, సరే రాక్ డస్ట్ ఏదో దొరుకుతుంది చీప్లో అదైనా వేసుకోవచ్చు, పెద్ద విషయం కాదు. ఇట్లా మనము మిక్స్ చేయాలి. అది ఈ అమెండ్మెంట్స్ తోటి నేను 2005-6 ఆ టైంలో ఒక చౌడు భూమిని బయోచార్ ఉపయోగించి, అంటే అమెండ్మెంట్స్తో కలుపుకొని దాన్ని మళ్ళీ పంట వేసేటట్టు చేయగలిగాను. అన్ని పంటలకు బయోచార్ పర్ఫెక్ట్. ఇక్కడ ఏంటంటే రైతుకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. బొగ్గు అనేది రేట్లు ఎట్లా పెరుగుతున్నాయి అంటే మీరు చూడండి, ఇప్పుడు వ్యవసాయం అనేది వ్యవసాయానికి పరిమితం కాదు, నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ అని వచ్చింది. ఎథనాల్ లాంటిది కాంపిటీషన్ వచ్చేసిందా, డైరెక్ట్ తినే గింజలను కూడా పట్టుకుపోయి పెట్రోల్ చేస్తామంటారు. అర్థమైంది. ఇదే కాదు, అటు బ్రికెటింగు, పెల్లెటింగు, మళ్ళీ గ్రీన్ కోల్ అని, టారిఫైడ్ ఇదని చెప్పి మీకు బయోగ్యాస్లు, అటు సూపర్ నేపియర్, అన్ని రకాలు వచ్చేసినాయి. అంటే రేట్లు ఫాస్ట్గా పెరుగుతున్నందుకు, బొగ్గు రేట్లు పెరుగుతున్నప్పుడు మరి రైతులు అది కొనుక్కొని వేసుకోవాలి లేదా తయారు చేసుకొని వేసుకోవాలని 2-3 చాయిస్లు ఉంటాయి. అవును. కాబట్టి నువ్వు ఫస్ట్ ఏందనంటే బేసిక్ పంటలు ఉంటాయి కదా, ఏదైతే లార్జ్ స్కేల్ పండిస్తాం, పెద్ద రేట్లు అంతేం ఉండేది, ఏదో మినిమం సపోర్ట్ ప్రైస్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ముందడ వాడుతున్నామని ఉంటాయి కొన్ని, వాటికి లాస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకనంటే మీకు ఇన్కమ్ రావద్దని కాదు, మీరు ఆడ ఇన్వెస్ట్ చేసేదానికి లేదా మీరు పడ్డ కష్టానికి దానికి సంబంధం లేదాడ. అట్లనే నేనేమంటా హై ఎండ్ ఉంటాయి, మామూలుగా హార్టికల్చర్ అనండి మీరు, అందులో చాలా బ్రాడ్ రేంజ్ ఉంటుంది, అందులో హై ఇన్కమ్ వరకు కూడా చాలా ఉంటాయి. ఈ పాలిహౌజులు అనండి, లేకపోతే ఈవెన్ కాఫీ తోటలు, టీ తోటలు, ఎక్కడైతే ఇన్వెస్ట్ చేయగలుగుతారో, లేదా ఆర్గానిక్ అని మేము వెళ్తామని దానికి ఆల్రెడీ ప్రీమియం ప్రైస్ పెడతారు. సో అట్లా వీళ్ళందరికీ కూడా గిట్టుబాటు 100% అవుతుంది. లేదా వీళ్ళు ట్రెడిషనల్గా ఉన్న వాళ్ళు కూడా ఒకటే రోజు నాకు హయ్యెస్ట్ రావాలని అనుకోకుంటే రూటీన్గా ప్రతి సంవత్సరము వాళ్ళకు వచ్చిన చిన్న చిన్న వ్యర్థాలనే మిస్మేనేజ్ చేయకుండా దాన్ని ఒక బొగ్గు రూపంలో చేసుకొని బయోచార్ అంటాం మనము, దాన్ని వాళ్ళు వేసుకుంటే కూడా స్లోగా ఇంక్రిమెంటల్ అంటాం కదా, వాళ్ళకి లాభం అవుతుంది. అప్పుడు వాళ్ళ బర్డన్ అనేది కనబడేది. లోకల్ మీరు చెప్పినట్టు ఈ బయోచార్ అనేది తయారు చేసుకోవాలంటే అసలు ఒక ఎకరానికి ఎంత అంటే కిలోల పరిమాణంలో వేయాల్సి ఉంటుందా, లేదు భూమిని మీరు చెప్పినట్టుగా ఆ భూమిలో ఉన్న సారాన్ని బట్టి మనము ఈ బయోచార్ని వాడాల్సి ఉంటుందంటారా? ఇది చాలా ముఖ్యం. అందరు నాకు ఫోన్ చేసేది ఎంత వేయాలంటారు. నేనెవరు చెప్పనీకంటే, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పొలం నాకు తెలియదు, ఖచ్చితంగా నువ్వు ఇన్నేళ్ళ నుంచి ఏం చేసినా కూడా నాకు చరిత్ర తెలియదు. తర్వాత నీ ఒక్క దగ్గర ఉన్న వర్షపాతం కానీ టెంపరేచర్ కానీ రకరకాల అంశాలు నాకు తెలుసా? తెలియదు. డైరెక్ట్ ఎట్లా అడుగుతావు? ఎంత తప్పు అని అంటావు, ఉల్టా అంటావు వాళ్ళని. ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటారు ఇదేం శాస్త్రవేత్తరని, ఆయన ఫోన్ చేస్తే చెప్పాడు, ఏ పెస్టిసైడ్ అని అడిగినా చెప్తాడు, అంతే కదా. వాళ్ళకి ఫోన్ కొట్టంగా 5 టన్నులు వేయి, ఇక పైసలు ఎక్కువ ఉంటే 10 టన్నులు వేయి అంటారు, అట్లా అంటారు కదా. అది చాలా నెగిటివ్. ఇది ఎందుకంటే 100 ఏళ్ళు ఉండేది కాబట్టి మీరు మళ్ళీ వేసేది కాదు. ఒకసారి సాచురేషన్ అయినాక అవసరమే లేదు. అది కొట్టుకోపోయిందో గాలికి పోయిందో ఇంకేమో అయితేనే కదా మళ్ళీ వేయాలి. అవును, 100 ఏళ్ళు ఉంటుంది అన్నప్పుడు ఇది ఎరువు కాదు, యూరియా కాదు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ యూరియాలో బస్తా ఈసారి ఎక్కువ వేసినా అది అటు ఇటు అయిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ 2-3 ఏళ్ళ కల్లా మళ్ళీ రెడీగా ఉంటుంది కదా ఇంకో ఏ అనేటట్టు. సో కాబట్టి ఈ సాచురేషన్ అనేది ఒకటి ఉంది కాబట్టి కొంచెం ఆలోచన చేసేయమనేది అందరికీ అదే అంట. కొంచెం నిలకడ ఉండండి, మీకు లాస్ అనేది లేదు. ఫస్ట్ ఇయర్లోనే ఇన్కమ్ రానికి నేను చెప్తా, అది హయ్యెస్ట్ రానికే చెప్తా. ఏంది ఫిల్టర్ అదేం లేదు. ఒక మామూలు కూరగాయలు వేసుకున్నా కానీ మనకు
మీకు 3 నెలల్లో ఒకటి తెలిసిపోతుంది దాన్ని, అంటే దాని గ్రోత్ కానీ దాని నేచర్ కానీ దాని ఆకులు కానీ ప్రతి ఒక్కటి చెప్తుంది. 5 times కూడా నేను చూపెట్టగలిగిన టమాటాలలో. మాకు పామ్ ఆయిల్ ప్లాంటేషన్ ఉంది సార్. ఆ ప్లాంటేషన్ కు మనం ప్లాంట్ కింద అని ఏమన్నా రికమెండ్ చేస్తారా సార్? బయోచార్ కొంచెం వీక్ సాయిల్ మాది సూర్యాపేట దగ్గర. ప్లాంట్కి ఇంత అని అట్లా డైరెక్ట్ అన్ననీకి లేస్తారు. ఇప్పుడే అన్న కదా ఫీల్డ్ ట్రయల్ అని చేయాలి, అది చాలా ముఖ్యము. అయితే పామ్ ఆయిల్లో మీకు ఒకటి నీళ్ళు మస్తు పెడతారు, అవి పోతూనే ఉంటాయి కిందికి. ఇది ఇప్పుడు ఏస్టోళ్ళకు తెలుస్తలేదు కానీ కొన్ని రోజులు అయినాక ఈ క్లైమేట్ చేంజ్లో అయితే కదా ఎండలు ఎక్కువ కొట్టి కరువులు సడన్గా వచ్చి అప్పుడు టెన్షన్ అవుతుంది. బొగ్గు 100% వేస్తే నేనంట కొన్ని సెల్స్ క్రియేట్ చేయాలి, బొగ్గు సెల్స్. మన బ్యాటరీ సెల్లో కూడా బొగ్గు ఉంటుంది, చూసిరా ఎప్పుడైనా వలగొడితే పాత బ్యాటరీలు. అట్లా మనం ఒక సెల్లు చెట్టు పక్కన క్రియేట్ చేసి అందులో ప్యూర్ బొగ్గు నింపి పెడితే కూడా ఆ మాయిశ్చర్ని రీటైన్ చేసుకోండి. మన డ్రిప్ గిప్పు నీళ్ళు ఏడవీటిని ఆనే పెట్టాలి. పెడితే ఆ చెట్టుకు అనేది ఎప్పుడు కూడా ఈ వేర్లకు ఒకటి ఆవరణ క్రియేట్ అవుతుంది. అక్కడిని ఫర్టిలైజర్ ఇచ్చినా రిటెన్షన్ అవుతుంది. అంటే కొత్త మోడల్స్ నేను చెప్పేది, బయోచార్ని కంపోస్ట్ తోటి కలిపేసేది ఒక మోడల్. ఇది కాకుండా ఇలాంటి మోడల్స్ కూడా ఎస్పెషల్లీ పామ్ ఆయిల్ రైతులు చేసుకుంటే అది కంటిన్యూస్గా నిరంతరం, ఎందుకంటే ఈ చెట్టు చానేళ్ళు ఉంటుంది కాబట్టి మామూలుగా దున్నేది కాదు కదా. సో ఫిక్స్ చేసుకోవచ్చు, చెట్టు పెట్టినాక ఆ పాయింట్లో నేను ఈ సెల్ అనేది క్రియేట్ చేయాలి అనేది. మామూలుగా సాయిల్ తీయడానికి ఆగర్ ఉంటుంది కదా, ఈ స్తంభాలు గింబాలకు హోళ్ళు కొట్టేది, దాంతో ఇంత డ్రిల్ చేసుకొని అందులో మంచిగా బొగ్గు నింపుకొని 3-4 ఫీట్లు పెట్టేసుకుంటే అది మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తుంది, మాయిశ్చర్ రిటెన్షన్. సో ఇట్లా మనకు చాలా ఇన్నోవేటివ్వి మనము ఈవెన్ పర్చిగేషన్ అని నేను కొన్ని మోడల్స్ ఇచ్చిన, అంటే చెట్టు చుట్టూ కూడా మెల్లగా మనం రూట్స్ డ్యామేజ్ కాకుండా కొంచెం ఏరియా తీసుకొని అక్కడ సర్కిల్ లాగా బొగ్గు ఇట్లా వేసుకొని ఇలాంటి రకరకాలు చేయొచ్చు. అంటే దేర్ ఆర్ అంటీన్ వేస్. రైతులు ఎందుకనంటే మనము చెట్టుకు ఎంత మర్యాద ఇస్తున్నాం అనేది చాలా చోట్ల మర్చిపోయినాం. ఎందుకని అంటే ప్రకృతిలో అది ఉండదు. ప్రకృతిలో ఎవ్రీథింగ్ వర్క్స్ ఫర్ ద ప్లాంట్ అండ్ ప్లాంట్ వర్క్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇది ఒక రిలేషన్ ఉంటుంది. మనం ఏందనంటే ఇక్కడ ఓ డ్రిప్ ఆడ పైప్ వేస్తాము, ఒక పశువుది అనుకుంటా పోయింది, ఆ పైప్ ఆనే ఉంటుంది, ఈ ఏరు పోయి తెల్లారి ఆడిపోయి నీళ్లు తెచ్చుకుంటుందా ఏంది? మేము పామ్ ఆయిల్ పెట్టాలనుకుంటున్నాము. బయోచార్ అనేది దాన్ని ఎట్లా తయారు చేసుకుంటే దేనితో తయారైతుంది? బయోచార్ అనేది అన్నిటితో తయారవుతుంది. అయితే కానీ కార్బన్ శాతము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు సర్కార్ తుమ్మ ఉంటుంది, అది ఎంత కొట్టినా ఎవరు అడ్డం రారు, ఎందుకంటే అది మన దేశానికి కాదు, ఎగ్జోటిక్ అంటాం. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉన్కా అంటాం మనం, ఏది రైస్ మిల్స్ నుంచి వస్తుంది కదా ఊక, అది. సో దాని నుంచి అరౌండ్ 40% ఫిక్స్డ్ కార్బన్ ఉంటుంది. సో దీని నుంచి మీకు 80% అటు ఇటు ఉంటుంది ఫిక్స్డ్ కార్బన్. అంటే కార్బన్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు రికాల్సిరెంట్ కార్బన్, ఇది కార్బన్ అంటే సాయిల్ ఆర్గానిక్ కార్బన్ కాదు, అంటే 100 ఏళ్ళు ఉండే కార్బన్, అరగదు తరగదు కరగదు అని అంటాం కదా, ఆ టైప్ కార్బన్. సో ఎక్కువ ఉన్న కార్బన్ ఉంటే మీకు ఎక్కువ బెనిఫిట్స్ అవుతాయి, ఇది నేచురల్గా అన్నట్టు. అయితే ఇక్కడ అన్నిటితోటి కూడా ఈవెన్ పామ్ ఆయిల్ ఒక ఫ్రాన్స్ అంటాం కదా పడిపోతుంటాయి, ఆకులు గీకులు దేనైనా చేయొచ్చు. అయితే అందులో వేరే దాంట్లో ఏంటంటే ఈ కార్బన్ తక్కువ వచ్చి యాష్ కంటెంట్ పెరుగుతుంది, అది కూడా యూజ్ అవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు ఎక్కువ నీళ్ళు పెట్టిన దగ్గర అసిడిక్ గుణం వచ్చేస్తుంది, అంటే ఎక్కువ వర్షపాతంలో ఉన్న దగ్గర సాయిల్ ఆటోమేటిక్ అసిడిక్ ఉంటుంది. అక్కడ మీకు యాష్ అనేది నెగిటివ్ కాదు, లాజికల్గా నీళ్లు తక్కువ ఉన్న ప్రాంతంలో మనకు ఈ చౌడు భూములు అని అంటాం, అక్కడ మనకి ఇష్యూ ఉంటుంది. సో అట్లా మనం అన్నిటినీ కూడా కన్వర్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఏ బయోచార్ కూడా వేస్ట్ కాదు, మీరు బ్యాంబూ అనండి దాన్ని వాడుకోవచ్చు. అంటే ఇదేగా ప్రూనింగ్స్ అనవచ్చు, చాలా తోటలలో ఇప్పుడు మామిడి తోటలు ఉంటే కటింగ్లు చేసి రోడ్ల పొంటి వేస్తారు కట్టెలు. అది పెద్ద, అంటే నేను అనేది ఒక దిక్కు ఇంత బయోమాస్ అనేది రేట్లు మీరు కట్టెలు చూడండి 8 రూపాయలు 10 రూపాయలు కిలోలు తక్కువ ఉంటుందా, అంటే మామూలుగా రేట్లు కూడా. మరి అట్లాంటిది మనము వేస్ట్ అనేది చేయనీకే లేదు. సో ఈరోజు రైతులు కూడా ఐ థింక్ అన్నిటినీ మీరు కన్వర్షన్ చేసుకోవాలి. దీని మేనేజ్మెంట్ అంటాం. ఇప్పుడు మామూలుగా పండుగలు వస్తే కూడా అందుకే వచ్చినాయి. ఇప్పుడు సంక్రాంతికి కూడా కాలబెట్టేది ఎందుకు వచ్చింది, దీపావళికి కాలబెట్టేది ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా ఏంటంటే క్లీనింగ్లో దేని నుంచి అంటే రైతన్నులు ఏ పంట సాగు చేసినా ఆ పంట వ్యర్థాల నుంచి బయోచార్ తయారు చేసుకోవచ్చు అంటారు. 100% చేయొచ్చు. అయితే ఒకటి డెన్స్గా ఉన్న దాంతో ఏమో మంచిగా చేయొచ్చు. డెన్స్ అంటే బరువు ఉండాలి, కట్టే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బరువు ఉంటుంది. అట్లనే పెద్ద చేయాలంటే మళ్ళీ మన పద్ధతులు చేంజ్ చేయాల్సి ఉంటుంది. రైట్ సార్. కూరగాయలు పండిస్తాము, ఆ కూరగాయలలో మన బొగ్గు
మీరు చెప్పిన బొక్క వేయవచ్చా? పర్ఫెక్ట్గా వేయచ్చు. నేను అన్న ఒక చిన్న ట్రయల్ చేసుకోండి. 1 స్క్వేర్ మీటర్ది నేను ఒక పద్ధతి చెప్తున్నా. ఒక 5 డబ్బాలు వేసుకొని ఈ బయోచార్ కంపోస్ట్ మీరు వేసుకున్నాక ఒక డబ్బాల ½ కిలో, ఒక డబ్బాల కిలో, ఒక డబ్బాల 2 కిలోలు, ఒక డబ్బాలు 4 కిలోలు, ఒక డబ్బాలు ఏమి వేయకండి. వేసి ఏదో ఒక విత్తనం పెట్టుకోండి. అది బెండకాయనో దొండకాయ ఏదో ఉంటాయి కదా, పెట్టుకోండి. పెట్టుకున్నాక చెట్టు మీకు చెప్తుంది. ఒక 15 రోజుల నుంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు నా ఫోన్లో చూపెడితే కాంపిటీషన్లు ఆల్ ఓవర్ ఇండియా నేను పెట్టినే ఉన్నాయి. వాళ్ళు రెగ్యులర్గా నాకు పంపుతారు. అంత కాదు మేము పొలంకి రోజు పోము, ఇప్పుడు పంట లేదు కదా అన్నోళ్ళు అదే మట్టి తెచ్చుకొని ఇదే కాంబినేషన్ కలుపుకొని, అంటే 25%, 50%, 70%, 100% ఒక దాంట్లో వేయకండి. ఇట్లా పెట్టుకోండి. లేదా 10%, 20% ఒక 11 డబ్బాలు చేస్తే కూడా ఇంకా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అప్పుడు నేను ఎంత వేయాలి బయోచార్ కంపోస్ట్ నా సాయిల్లో మిక్స్ అనేది ఒక 5 ఇంచుల డబ్బా తీసుకుంటే 4 ఇంచులు వేస్తే సరిపోతుంది కదా. ఇది కదా టెక్నికల్గా. దాదాపుగా ఏ పంటకైనా మట్టి అంటే మనకు 4 ఇంచులు బేసిక్, మా అంటే 6 ఇంచులు అటు ఇటు ఇంతే కదా, ఇది బేసిక్. సో అందులో చిన్న ఎక్స్పెరిమెంట్ చేసుకొని అది ఏదైతే మీకు సక్సెస్ కనబడుతుందో కళ్ళతోటి కనబడుతుంది. నేనంట చాలామంది అంటే నాకు హెల్త్ బాగాలేదు, బాడీ చెకప్ అని అన్ని టెస్టులు చేయించుకొని వస్తారు. ఓ రిపోర్ట్లు ఏమన్నా అర్థమవుతుందా? ఏది చూసినా కానీ డాక్టరు నువ్వు పోతావనే చెప్తాడు, అంటే లాజికల్గా. ఆ టెస్టులు తర్వాత చేయండి. చెట్టు చెప్తుంది కదా, నేను ఆరోగ్యంగా ఉన్నా, నేను సంతోషంగా ఉన్నా, నేను బాగా పెరుగుతున్నా అని చెట్టు చెప్తుంది. ఆ చెట్టును చూసి దానికి ఏం కావాలో అంత తీయండి. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ప్రతి రైతు ఒక శాస్త్రవేత్తే. రైతే ఖచ్చితంగా తన పంట వ్యర్థాలని తీసుకొని ఒక శాంపిల్ అనేది చేసుకొని ఆ బయోచార్ ఎంత వినియోగించాలి అనేది ప్రతి రైతే ఒక నిర్ణయం తీసుకోవాలి అంట. కరెక్ట్. ఒకవేళ నేను తప్పు చెప్తే నన్ను జైల్లో కూడా వేయచ్చు. ఎందుకో చెప్పాలనా, ఇది క్రిమినల్ యాక్షన్. సి గ్రీన్ రెవల్యూషన్ ఇప్పుడు పంజాబ్, హర్యానా ఏడుకొచ్చింది, క్యాన్సర్ ట్రైన్ల కాడికి వచ్చింది, వచ్చిందా లేదా? ఇంకా మిగతా ప్రాంతాలు కూడా అవుతున్నాయి. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ హోల్ థింగ్? బట్ హియర్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ అంటున్నా ఇఫ్ ఐఎమ్ టెల్లింగ్. ఎందుకంటే 100 ఏళ్ళ మిస్టేక్ ఇది, ఎరువు లెక్క కూడా కాదు ఇది. రైట్ సార్. రైట్ సార్. ఖచ్చితంగా మీరు బయోచార్కి సంబంధించి విలువైన సలహాలు సూచనలు అందించారు. పంట వ్యర్థాలను తగలబెట్టడం కాదు, ఒక పద్ధతిలో వాటిని వినియోగించుకోవాల్సిన అవసరమైతే ఉందని భాస్కర్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. సో అంటే రైతన్నలు ప్రకృతి సేద్యంతో పాటు బయోచార్ విధానాన్ని ఉపయోగించడం వల్ల ఎక్కువ మేలు పొందే అవకాశం ఉందని మీరు రైతన్నలకు సలహాలు సూచనలు ఇచ్చినందుకు నేలతల్లి కార్యక్రమం నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికీ, రైతులకు అందరు కూడా థ్యాంక్ యూ. ఈరోజు ప్రసారమైన లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే పంటల సాగు సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల సక్సెస్ స్టోరీస్ కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.